ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం త్వరలో సాకారం కానుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా అధికారికంగా ప్రారంభించనున్నారు. 2014లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వేగవంతమైంది. జిఎంఆర్ గ్రూప్ సుమారు 4750 కోట్లతో ఈ ఎయిర్పోర్ట్ మొదటి దశను పూర్తి చేసింది ఆల్రెడీ. ఇక ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కనెక్టివిటీని పెంచనుంది. పర్యాటకం, వ్యాపారం, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను భారీగా వృద్ధి చేస్తుందని చెప్తోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, గిరిజన కళలు ప్రతిబింబించేలా విమానాశ్రయం ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. మొత్తం మీద భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. హైలైట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి. చందు, ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలైతే నెరవేరబోతుందని చెప్పాలి. విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవానికి అయితే ఇప్పటికే ముహూర్తం అయితే ఖరారు చేశారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయితే విమానాశ్రయం ప్రారంభం కానుంది. అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే ముమ్మరం చేసింది. ప్రారంభోత్సవం కోసం ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా సీఎం చంద్రబాబు అయితే నిర్వహించడం జరిగింది. అధికారులకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండేలాగా అయితే చర్యలు చేపట్టాలని అధికారులకు అయితే ఆయన సూచనలు చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి హై లెవెల్ కమిటీ సమావేశంలో అయితే కింద వరకు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారాయణ మనోహర్, సత్యకుమార్, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి మాధవ్, వీళ్ళంతా కూడా ఉన్నతాధికారుల సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఘనంగా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే చేయాలని చెప్పారు. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకుంది ఈ ప్రాజెక్టు. అయితే ఇది ఒక గేమ్ చేంజర్ గా అయితే ఉండబోతుందని చెప్పాలి. ఉత్తరాంధ్రకు ఒక మణిహారంగా కూడా ఇది ఉండబోతుందని చెప్పుకోవచ్చు మనం. ఇప్పటికే అక్కడ నీటిపారుదల సదుపాయం ఉంది, ఓడరేవులు, రహదారులన్నీ కూడా సదుపాయం ఉన్న నేపథ్యంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక విమానాశ్రయం కనుక ఉత్తరాంధ్రకు వచ్చినట్లయితే అది అక్కడ ఒక గేమ్ చేంజర్ గా అవబోతుంది. మరింత అభివృద్ధిలో దూసుకుపోయే అవకాశానికి ఇది ఒక నాంది కాబోతుందని చెప్పి అయితే సీఎం చంద్రబాబు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అభివృద్ధిలో దూసుకుపోవడానికి ఉపయోగపడిందో హైదరాబాద్ అభివృద్ధికి, అదే విధంగా ఉత్తరాంధ్రకు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఇది ఒక మణిహారంగా అభివృద్ధిలో దూసుకుపోవడానికి అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉపయోగపడుతుందనే భావనలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉందని మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.